మనము సక్సెస్ అవ్వాలి. లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. సక్సెస్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ అంటే నాట్ ఓన్లీ ఏదో అచీవ్ చేస్తేనే సక్సెస్ అని గాకుండా మనము అనుకున్నాం. మన సంతోషంగా ఉన్న సక్సెసే, సంతృప్తిగా ఉన్న సక్సెసే, సుఖాలను మీన్స్ ఫ్రెండ్స్‌ని స్నేహితుల్ని సంపాదించుకున్న సక్సెసే. ఆఫ్‌కోర్స్ వెల్త్‌ని సంపదలను స తెచ్చిపెట్టుకున్న సక్సెసే. మనం అనుకున్నది సాధిస్తే సక్సెసే. సో, ఏది చేసినా సక్సెసే. సక్సెస్ అవ్వాలి అనంటే మనము యాటిట్యూడ్ మనది బావుండాలి అని మనం ప్రతిరోజు చూస్తున్నాం. యాటిట్యూడ్‌లో ఒక్కొక్క స్టెప్. మన యాటిట్యూడ్ బావుండాలి అనంటే ఏం చేస్తే మన యాటిట్యూడ్ బావుంటుంది? యాటిట్యూడ్ అనేది ఈ ఈ నెల మెయిన్ కాన్సెప్ట్. క్రితం నెల టీహెచ్ఐఎన్‌కే అనేది కాన్సెప్ట్. ఈ నెల మొత్తం యాటిట్యూడ్ అనేది కాన్సెప్ట్. యాటిట్యూడ్ బాగా ఉండాలి అనంటే ఏం చేసుకోవాలి అనే దాని గురించి మనము ప్రతిరోజు కొన్ని కొన్ని పాయింట్స్ చూస్తున్నాం. మనం నోట్ చేసుకుంటున్నాం. యాటిట్యూడ్ అనేది ఒక మెంటల్ విండో త్రూ విచ్ వి సీ ద ఔట్‌సైడ్ వరల్డ్ అనేసి అనుకున్నాము. అదొక విండో లాగా ఉంటుంది. మెంటల్ ఫిల్టర్ త్రూ విచ్ వి సీ ద ఔట్‌సైడ్ వరల్డ్. యాటిట్యూడ్ మనకి ఇంకా అర్థం కావాలి అనంటే మనం ఒక గదిలో కూర్చుంటే విండో నుంచి మనం చూస్తాము. ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాము అనే దాన్ని బట్టి, ఆ విండో అనే దాన్ని బట్టి మనకి ప్రపంచం కనపడుతుంది. మనం పాజిటివ్‌గా ఉండాలి అనంటే, మనం సక్సెస్ అవ్వాలి అనంటే, మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అని అనుకున్నాము. విండో మీద డర్ట్ అందరూ వేయడానికి చూస్తారు. మన అపజయాలు మనం ఎన్ని క్లాసెస్ చూసేసాం. మనము క్లీన్‌గా మన విండోని ఎలా ఉంచుకోవాలి అనే దాంట్లో మనం ప్రతిరోజు కొంచెం కొంచెం ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యూ చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ థింకింగ్, యూ చేంజ్ యువర్ లైఫ్. వీలైతే రాసి పెట్టుకోండి. వీలైతే గాదు రాయేసుకోండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్. మనకి ఈ క్లాస్ హ్మ్. తర్వాత ఎప్పుడైనా గుర్తు తీసుకొచ్చుకోవాలి అనుకున్నా మనం ఏం విన్నాము అనేది, యాటిట్యూడ్‌ని ఎలా మనం పాజిటివ్‌గా చేసుకోవాలి అనే స్టెప్స్ ఒక్కొక్కటి చూస్తున్నాం గాబట్టి, మన థింకింగ్‌ని మనం చేంజ్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో, ఆహ్, దాని గురించి ఈరోజు మనం చూసుకుందాము. లాస్ట్ క్లాస్‌లో మనము ఏమనుకున్నాము అనంటే, వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. మనము ఏది ఆలోచిస్తామో అదే అవుతాము అనే దాని గురించి దీనికి లాజికల్ కొరాలరీ అంటే కంటిన్యూయేషన్ అన్నమాట ఇది. వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. మనం ఏది అనుకుంటామో అదే అవుతాము అన్నదానికి మనము ఏదన్నా అవ్వాలి అని అనుకున్నామనుకోండి. మనం సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాము. మనం సక్సెస్ అయ్యేటప్పుడు ఆహ్, ఇంగ్రీడియెంట్స్ ఏం గావాలి అనంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. I would request you to go through the notes. ఇప్పటి వరకు మనం రాసుకున్న నోట్స్‌ని ఒక్కసారి చూడండి. దాంట్లో మనము 2, 3 ఈ ప్రత్యేకంగా ఈ జూన్ లో మనం రాసుకున్నప్పుడు మనం మొదటి క్లాస్‌లోనే మనం రాసుకున్నాం ఏంటి అనంటే, నేనేం చేస్తే నేను నచ్చుతాను. హ్మ్. నాకు నేను నచ్చాలంటే నేను ఈ పనులు చెయ్యాలి అని మనం రాసుకున్నాం. సో, దాన్ని ఒక్కసారి చూడండి. ఆ తర్వాత మనము మన గురించి రాసుకున్నాం. నా గురించి అనేసి ఒక పేపర్‌లో రాసుకున్నాం. మన పాస్టు, ప్రెజెంటు, ఫ్యూచరు దాని గురించి రాసుకున్నాం. ఒక్కసారి వాటిని చూడండి. ఒకసారి చూస్తే నేనిప్పుడు చెప్పే క్లాస్ మీకు ఇంకా పూర్తిగా లాజికల్‌గా గూడా అర్థమవుతా ఉంటది. I'll give you a minute to rewind as to what you have written
అబౌట్ యువర్ సెల్ఫ్. మీరేం చేస్తే మీకు నచ్చుతారు అనే దాన్ని మీరొకసారి చూడండి. ఆ తర్వాత మీ గురించి నా గతం, భవిష్యత్తు, వర్తమానం అనేసి రాసుకున్న ఈ రెండిటిని చూస్తే ఈ క్లాస్‌లోకి మనం ముందుకెళ్ళొచ్చు. మనకంటూ మ మనకంటూ మన మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. మన థింకింగ్, మన థాట్ ప్రాసెస్. థాట్ ఏ విషయం గురించైనా మన గురించి మనకొక ఆహ్, భావన. మన గురించి మనం ఇది సాధించగలము, ఇది సాధించలేము, ఇది స స నా నాకు ఈజీ, ఇది నాకు కష్టం. వేరే వాళ్ళకి ఈజీ అయినది గూడా నాకు కష్టంగా అనిపించవచ్చు. వేరే వాళ్ళకి ఈజీ అయినది నాకు కష్టంగా అనిపించొచ్చు. వైస్ వర్సా. సో, మనము మన థాట్ ప్రాసెస్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకు అనంటే, రాసుకోండి. థాట్స్ బికమ్ బిలీఫ్స్. థాట్స్ అంటే మనం దేని గురించైతే ఆలోచిస్తామో, పదే పదే ఆలోచిస్తామో, దట్ విల్ బికమ్ యువర్ బిలీఫ్. మనం దాన్ని నమ్మడం మొదలుపెడతాం. అండ్ బిలీఫ్స్ టర్న్ ఇంటూ యాక్షన్. మనము ఇట్లాంటి ఈక్వేషనే అంతకుముందు రాసుకున్నాము. సరే దాని దగ్గరికెళ్ళట్లేదు. ఈ ఈ క్లాస్ వరకు కావాల్సినది ఏంటంటే థాట్ will change into belief and beliefs will result finally come as the beliefs will change into action. మనం ఏది ఆలోచిస్తామో అది నమ్ముతాము. మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుంది. తెలుగులో చెప్పాలంటే. అర్థమవుతుంది గదండీ అందరికి? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? యెస్? వండర్‌ఫుల్. ఐ వుడ్ ప్రిఫర్ దట్ మనకి వీడియోస్ ఆన్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఐ కెన్ సీ యూ అండ్ సారీ. మనము ఏది అనుకుంటాం, మనకి ఏ థాట్స్ అయితే ఉంటాయో, థాట్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇది కొంచెం టెక్నికల్‌గా ఏం ఉండదు గానీ, ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం నమ్మాలి. నేను చెప్పేది కూడా నమ్మాలి. నమ్మిన తర్వాత మీకు ఇది ఇంత సింపులా మనం దీన్ని మిస్ అయ్యాము అనేసి మీకు అనిపిస్తుండొచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్. సో, మనము ఏది ఆలోచిస్తామో థాట్స్ మనం దేని గురించైతే ఆలోచిస్తామో పదే పదే, పదే పదే ఆలోచించిన ఆలోచన మన బిలీఫ్ సిస్టమ్ అవుతుంది. మనం పదే పదే ఆలోచిస్తే దాన్ని నమ్మడం మొదలుపెడతాం. మనం దేన్నైతే నమ్ముతామో అది జరుగుతుంది. ఈ నమ్మడము అనేది మనము ఇప్పుడు మనం అంతకుముందు మన గురించి రాసిపెట్టుకున్న దాన్ని ఒకసారి బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతునివ్వండి. మనము ఇప్పటి వరకు మనం రాసుకున్నట్లుగా ఎందుకు సక్సెస్ అవ్వలేదు? మనకి మన జీవితంలో ప్రతి ఏరియాలో కొన్ని కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని థాట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని మనం నమ్ముతాం. ఇది నేను చేయలేను అని నమ్ముతాం. అందుకని మీకింకా సక్సెస్ రాలేదు. ఏదైతే చెయ్యగలను అని మీరు అనుకునుంటారో అది ఆల్రెడీ చేసేసుంటారు. మీరది దాని గురించి పట్టించుకోరు. సో, దాన్నింకా విడమర్చి చెప్తాను. మీకు మనము ఒక్కొక్కసారి థాట్ థాట్ అంటే థాట్ విల్ బికమ్ బిలీఫ్, బిలీఫ్ విల్ బికమ్ యాక్షన్ అని చెప్పాం గదా! ఇంకొంచెం డెప్త్‌కెళ్దాం. థాట్ అంటే డామినెంట్ థాట్ రాసుకోండి. డామినెంట్ థాట్. డామినెంట్ అంటే ఏదైతే థాట్స్ అనేవి మనకి ఒకేసారి చాలా వస్తాయి. మనము
ఒక రోజులో దాదాపు 70,000-80,000 ఆలోచనలు మనం ఆలోచిస్తుంటాం. డామినెంట్ థాట్. డామినెంట్ థాట్ అనంటే మీరు దాన్ని ద కీవర్డ్ ఈస్ డామినెంట్. డామినెంట్ థాట్ మీకు మీ ఏరియా ఆఫ్ లైఫ్‌లో ఏమని ఉంది? మీ డామినెంట్ థాట్ మీకు ఏమని చెప్తుంది? మీరు విన్నర్ అని చెప్తుందా? మీరు లూజర్ అని చెప్తుందా? నాకు నేను సివిల్ సర్వీసెస్ చదివే పిల్లలకి గైడెన్స్ ఇస్తా ఉంటాను. కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్తాను. ఒక స్టూడెంట్ గురించి చెప్తాను. పేరు అప్రస్తుతం. తను సార్ నేను చాలా కష్టపడగలను. అందరూ 10 గంటలు కష్టపడతారు. నేను 12 గంటలు బడగలను అని తను ఆహ్, కష్టపడగలను అనే దాన్ని ఆహ్, చెప్తున్నాడు. కానీ తనకి డామినెంట్ థాట్ ఏముందంటే, నేను తెలుగు మీడియం అబ్బాయిని. నాకంటే మిగతా వాళ్ళు చాలా చాలా ఎక్కువ తెలివి గలవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. దిస్ ఈస్ ద డామినెంట్ థాట్. అతను నే నే ఏమనుకుంటాడు అనంటే, నాకంటే తెలివి గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనెంత కష్టపడినా వేస్ట్. అందుకోసం నాకు రావట్లేదు అనేసి అనుకుంటాడు. దిస్ ఈస్ ద డామినెంట్ థాట్ దట్ హి హాస్. తను మామూలు థాట్ మిగతా టైంలో థాట్ ఎలా థింకింగ్ జేస్తాడు అనంటే, నేను కష్టపడుతున్నాను గాబట్టి నాకు సివిల్ సర్వీసెస్ వస్తది. కష్టపడుతున్నాను గాబట్టి, కష్టపడిన వాళ్ళందరికీ సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్‌సి లేకపోతే ఐఏఎస్ పరీక్షని పాస్ అవ్వగలరు అనేసి అనుకుంటాడు. కానీ డామినెంట్ థాట్‌లో తను ఏమనుకుంటాడంటే హి ఈస్ ఎ లూజర్. నాకు నాకంటే చాలా ఎక్కువ మంది కష్టపడుతున్నారు కాబట్టి, నాకంటే ఎక్కువ మంది తెలివైన వాళ్ళున్నారు గాబట్టి, నేను ఫైనల్లీ నేను పరీక్ష రాసేది అప్లికేషన్ ఫిల్ జేయడానికే. ఆహ్, ఆహ్, మెరిట్ లిస్ట్‌లో నా పేరు ఉండడానికి కాదు అనేసి అని తను డామినెంట్ థాట్‌ని అంతే ఉంచుకున్నాడు. డామినెంట్ థాట్ అనేది మనకి ఈజీగా అర్థం అవ్వాలి అనంటే, మనకి యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ పాజిటివ్ రిజల్ట్ వెన్ యూ స్పెండ్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ద డే పాజిటివ్‌లీ అండ్ ద రిమైనింగ్ టైమ్ ఆఫ్ యువర్ ఎంటైర్ డే థింకింగ్ అబౌట్ నెగెటివ్ ఔట్‌కమ్స్. ఇది అర్థమైందా అండి అందరికి? నేను ఈ విషయాన్ని ఇంగ్లీష్‌లో చెప్పాను. దాన్ని తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికి అర్థమైందో వాళ్ళు నాకు క్లియర్‌గా దాన్ని మిగతా వాళ్ళకి విడమర్చి చెప్పడానికి ప్రయత్నించండి. డామినెంట్ థాట్ అంటే మీరు యూ కాంట్ నేను ఒకసారి ఇంగ్లీష్‌లో చెప్పి ఆ తర్వాత తెలుగులో దాన్ని తర్జుమా చేస్తాను. యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ పాజిటివ్ రిజల్ట్స్ when you spend some few seconds of the day thinking positively and the remaining time of your entire day dwelling on negative thoughts, negative outcomes. మన రోజులో ఒక 10 సెకండ్‌లో, 15 సెకండ్‌లో లేకపోతే ఒక ఆహ్, ఆహ్, కొన్ని నిమిషాలో లేకపోతే కొన్ని గంటలు వెరీ ఫ్యూ అవర్స్ మాత్రము పాజిటివ్‌గా ఆలోచించి మిగతా రోజు మొత్తంలో నెగెటివ్ ఔట్‌కమ్స్ గురించి మాత్రమే ఆలోచిస్తుంటే పాజిటివ్ రిజల్ట్స్ రావు. అర్థమైందండి? ఎవరు చెప్తారు నాకు దీన్ని ఇంకా విడమర్చి ఎవరు చెప్తారు? సార్ పాజిటివ్ థాట్స్ పైన డే అంతా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నెగెటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నెగెటివ్ రిజల్ట్ వస్తుంది. మనం తక్కువ పాజిటివ్ మీద స్పెండ్ చేస్తాము, ఎక్కువ నెగెటివ్ మీద స్పెండ్ చేస్తాం కాబట్టి మన రిజల్ట్స్ రావు. అందుకే అది చేంజ్ చేసుకోవాలి సార్.
డామినెంట్ థాట్ అంటే అది విషయం. యా ఇంకా రైట్. సార్ సార్ అంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మీరు చెప్పినందు వల్ల లేదా మనం ఏదైనా చదివిన దాని వల్ల ఒక తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏంటంటే ఇట్లా కూర్చొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం రాస్తాం మన పాజిటివ్ థాట్స్ రావాలని గ్రాటిట్యూడ్ కానీ. సో అది ఆ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసి బట్ వేరాజ్ మన డామినెంట్ థాట్ ప్రీవియస్ గా ఉన్న కండిషనింగ్ వల్ల ఒకవేళ అంటే నెగిటివిటీ ఉంటే బట్ అది తెలియకుండా మనం డైలీ యాక్టివిటీస్ లో అదే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. So Right. by this practicing morning 10 minutes or 15 minutes more positivity, but whereas entire remaining day, if we are dwelling on negativity, we can't see great results. రైట్. రైట్. సో ఇది అందరికీ అర్థమైంది కదండి. అంటే నేను చెప్పేది ఏంటంటే లిటిల్ పాజిటివ్ థింకింగ్ డస్ నాట్ ప్రొడ్యూస్ పాజిటివ్ రిజల్ట్స్. సింపుల్ గా మీకు చెప్పాలి అని అంటే ఇప్పుడు మనలో కొంతమంది ఇదిగో నేను డైటింగ్ చేద్దాము అని మొదలు పెడతారు. డైటింగ్ చేద్దాము అని మొదలు పెట్టినప్పుడు ఏం చేస్తారు, అబ్బా నేను క్యాలరీ కాన్షియస్, ఇదిగో నేను అస్సలు తినను, నేను అస్సలు తాగను, నేను బ్రేక్ఫాస్ట్ చాలా కఠినంగా ఉంటాను అనేసి బ్రేక్ఫాస్ట్ లో యూ టేక్ ఓన్లీ లో క్యాలరీ డైట్ బికాస్ యూ విల్ స్టార్ట్ విత్ ద డే లైక్ దట్. లో క్యాలరీస్ లేకపోతే వెజ్జీస్ లేకపోతే అమృతాహారం అనేసి లేకపోతే మొలకలు ఏవో మనము కడుపు నింపుకోవడానికి చేస్తూ ఉంటాం. బాగుంటుంది. ఆఫ్టర్ దట్ మీరు దాన్ని సస్టైన్ చేయలేరు. కొంతమంది చాలా మంది కొంతమంది చేస్తుంటే వండర్ఫుల్. ఎవరైతే సస్టైన్ చేయలేరు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే దే పిగ్ ఆన్, అంటే వాళ్ళకి అలవాటైపోయి మధ్యాహ్నము ఇంకా ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకుంటారు, సాయంత్రం ఇంకా ఎక్కువ క్యాలరీ ఫుడ్ చేస్తున్నారు. అంటే డైటింగ్ చేయడం వల్ల లాభమే లేదు. మనము కొంచెం సేపు డైటింగ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన మొత్తం మనం ఎలా అయితే స్లిమ్ గా షేప్ లోకి రాలేము. మీరు డైటింగ్ చేస్తే స్ట్రిక్ట్ గా డైట్ చేస్తే యూ విల్ గెట్ అద్భుతమైన రిజల్ట్స్. కానీ వై పీపుల్ ఫెయిల్ ఈస్ దట్ దే కెనాట్ క్యారీ ఆన్ దట్ డామినెంట్ థాట్. దీన్ని డామినెంట్ థాట్ లోకి పాజిటివిటీలోకి ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎలా అయితే మనం కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసి కొంచెం సేపు అంటే స్లిమ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం సేపు రోజులో కొంచెం సేపు చేస్తే సరిపోతుందేమో అని అనుకుని కొంచెం సేపు చేసి మిగతా అంతా మనం కూర్చుండిపోయి బద్ధకంగా అలానే కూర్చుండిపోతే ఒళ్ళు వచ్చేస్తుంది. సో మీకు ఇది ఏదో లేకపోతే వారానికి ఒక రోజు జిమ్కి వెళ్ళు లేకపోతే వారానికి ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసి మిగతా అంతా మన రొటీన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా ఉంటే దట్ వోంట్ ప్రొడ్యూస్ ద డిజైర్డ్ రిజల్ట్. ఫిజికల్ ఫిట్ అవ్వలేరు మీరు. సో ఈ డామినెంట్ థాట్ అనే విషయాన్ని మీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటాను. మనము డామినెంట్ అంటే ఏదైతే మనము బలంగా ఆలోచిస్తున్నామో దాన్ని నమ్ముతాము, ఏదైతే బాగా నమ్ముతామో అది రిజల్ట్ అవుతుంది. అందుకని మనము ఫస్ట్ రాసుకున్న సెంటెన్స్ చూడండి, చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యు చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు లిటిల్ బిట్ ఒక్కసారి ఇదిగో నేను పాజిటివ్ గా ఆలోచిస్తున్నాను కదా, నేను డైటింగ్ చేస్తున్నాను కదా, నేను ఓన్లీ రాత్రిపూట చపాతీలు తింటున్నాను కదా అనేసి ఆ తర్వాత నాకు రిజల్ట్ రాలేదు అనేసి మనం అందరం అనుకుంటాము. మనకు ఆన్సర్ తెలిసి ఉంటుంది, మనకు తెలుసు. అలాగే మీరు కొంచెం సేపు పాజిటివ్ గా ఆలోచిస్తే మొత్తం ప్రపంచం అంతా త్వరగా పాజిటివ్ అయిపోతుంది. మీ డామినెంట్ థాట్ ఏంటి? మీ డామినెంట్ థాట్ బహుశా యు ఆర్ డ్వెల్వింగ్ మోర్ ఆన్ నెగటివ్ అవుట్కమ్స్. ఇప్పుడు
మీరు ఒక్కొక్క ఏరియా ఆఫ్ లైఫ్ తీసుకోండి. మనం రాసుకున్నాం గదా! నాకిలా ఉంటే నేను నచ్చుతాను అనేసి మనం రాసుకున్నాం గదా! దాని వైపు తీసుకోండి. ఇప్పుడు మీరు ఈరోజు ఇంకొంచెం డెప్త్‌గా ఆలోచించి ట్రై టు ఫైండ్ ఔట్ ఈ డా ఈ ఏరియాలో ఐదర్ ఫైనాన్స్‌లో గాని, మీరు ఒక ఏరియా తీసుకోండి. మీ కెరీర్ విషయంలో గాని, మీరు ఫైనాన్స్ విషయంలో గాని, మీ రిలేషన్‌షిప్ విషయంలో గాని, మీ హెల్త్ విషయంలో గాని, అంటే మీ ఫిజికల్ ఫిట్‌నెస్ విషయంలో గాని, ట్రై టు టేక్ వన్ ఏరియా మనకి బాగా అర్థం అవ్వడానికి ఒక ఏరియా, ఏదో ఒక ఏరియాని చూజ్ చేసుకోండి. మీ కెరీర్‌నో, హెల్త్‌నో, రిలేషన్‌షిప్‌నో లేకపోతే మీ ఫైనాన్సెస్‌నో ఈ 4 మెయిన్ ఏరియాస్ అనేసి మనం ఎప్పుడో అనుకున్నాం. ఈ 4 మెయిన్ ఏరియాస్‌లో ఒక ఏరియా గురించి మీరిప్పుడు ఇందాక చూసారా? ఒక లక్ష్యము, నేను నా భవిష్యత్తు ఇలా ఉంటుంది అనేసి అనుకున్నారు గదా! ఒక్క లక్ష్యాన్ని తీసుకొని మీరు ఆలోచించండి. వాట్ ఈస్ యువర్ డామినెంట్ థాట్ ఇన్ యువర్ మేజర్ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్? ఇప్పుడు మీ డామినెంట్ థాట్స్ మిమ్మల్ని ఆర్ దే సర్వింగ్ యూ ఆర్ దే ఆర్ హోల్డింగ్ యూ బ్యాక్? నేను చెప్తుంది అర్థమవుతుంది గదండీ! ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో ఇట్? యెస్. నాకు అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుంటే నాకు తెలియట్లేదు. యెస్ ఆర్ నో కనీసం చెప్పండి. యెస్ ఆర్ నో? ఎస్ ఆర్ సార్, యూ ఎస్ ఏబుల్ సార్, టు ఫాలో? ఎస్ ఎస్ సార్. సార్, ఎస్ ఎవరికైనా సార్. ఎవరికైనా అర్థం ఎస్ సార్. కాకపోతే ఇప్పుడు అర్థం చెప్పు. అర్థమవుతుంది సార్. రైట్. సురేందర్ మీరుంటే గనక అందరిని రేపొద్దున కంపల్సరీ వీడియో ఆన్ చేసుకోమని చెప్పండి. ఎవరికి అర్థం కాలేదో నాకు చెప్తే దెన్ ఐ విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ మోర్ క్లియర్. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈస్ మీ ఏరియా ఆఫ్ మీ కన్సర్న్డ్ మనం ఏదైనా మనం ఇది కావాలి అని రాసుకున్నా, నాకు ఇలా ఉంటే బాగుండు నా జీవితం అని రాసుకున్నాము. మనము ఏ పని చేస్తే మన మనకు నచ్చినట్లు మనకి మనం నచ్చుతాము అని రాసుకున్నాము. దాని నుంచి ఒక్క సింపుల్ చిన్న ఏరియా మీరు చూడగలిగింది, మీరు పట్టుకోగలిగింది ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఆ ఏరియాలో మీకు దాని గురించి ఆ పర్టిక్యులర్ గోల్ గురించి మీకు మీ మైండ్‌లో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక మూడో వ్యక్తిలాగా చూడగలరా? కెన్ యూ డూ లైక్ దట్? ఒక మూడో వ్యక్తిలాగా చూడగలిగినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ డామినెంట్ థాట్ మిమ్మల్ని ఎగదోస్తోందా మీ గోల్ వైపుకి? లేకపోతే మిమ్మల్ని పడవేస్తోందా కిందకి? అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఎవరో ఎగ్జాంపుల్ గాదు, నా ఎగ్జాంపుల్ చెప్తాను. మీకప్పుడు బాగా ఆహ్, ఆహ్, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నాకు నా పేరు ముందు డాక్టర్ శ్రీధర్ బాబు అని పెట్టుకోవాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది. శ్రీధర్ బాబు పక్కన ప్రిఫిక్స్ డాక్టర్ అని పెట్టుకోవాలని ఉంది. సఫిక్స్ ఎట్లాగో ఉంది. శ్రీధర్ బాబు తర్వాత ఐఏఎస్ అంటే పేరు తర్వాత వచ్చేది ఐఏఎస్ అది ఉంది. ముందు గూడా పెట్టుకోవాలి అని చిన్నప్పటి నుంచి ఎప్పుడో కల ఉంది. సో ఈ విషయం ఆహ్, నేను అంటే డాక్టర్ గావాలి అనంటే ఐదర్ ఎంబీబీఎస్ కోర్స్ చేయాలి, లేకపోతే పీహెచ్‌డీ చేయాలి. ఎంబీబీఎస్ కోర్స్ నేను చెయ్యను. అది నాకు ఇంటర్మీడియేట్‌లోనే అర్థమైపోయింది. దట్ ఐ విల్ గో ఫర్ నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. ఇంజినీరింగు సరే తర్వాత అలా అయిపోయింది. నాకు డాక్టర్ పెట్టుకోవాలని ఉంది. నేను
ఐఏఎస్ అయిపోయాను. ఐఏఎస్ అయిపోయిన తర్వాత అది తీరని కోరికలాగా ఉంది. నేను 2010 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 2010 అంటే నాకు ఐఏఎస్ వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత నాకనిపించింది. నాకేం గావాలి అనేసి నేను రాసుకుంటే, హౌ డు నాకెలా అయితే నేను నచ్చుతాను అని రాసుకున్నప్పుడు, నాకు ఇదిగో పీహెచ్‌డీ అయితే బావుంటది. నేను ఇంకా ఇది సా సా సాధించలేదు. ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ హావ్ నాకు ఈ కోరిక తీర్చుకోవాలనుంది అని జెప్పేసి డాక్టర్ రాయాలి అనేసి రాసుకున్నా. నా డామినెంట్ థాట్ ఏంటి అనంటే టు కట్ ద స్టోరీ షార్ట్. నా డామినెంట్ థాట్ ఏంటంటే, ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత లైఫ్ చాలా బిజీ అయిపోతది. సో, ఐ కెనాట్ టేక్ టైమ్ ఫర్ మైసెల్ఫ్. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ అనేసి లోపల ఎక్కడో డామినెంట్ థాట్ ఉంది. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ మై పీహెచ్‌డీ. నేను ఎన్‌రోల్ అయితే అయ్యాను గానీ 2010 లేకపోతే 2010 నుంచి ట్రై చేస్తుంటే ఎన్‌రోల్ అయ్యాను గానీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కి. My dominant thought is that I will not be able to take out time to complete the course, pre-PhD course, and also finally complete all whatever is required for getting this awarded that doctorate. So the dominant thought was there till the year 2020. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నేను చెయ్యలేను అనేసి నాకెప్పుడు నా లక్ష్యం ఉంది. ఇది చేస్తే బావుండు, ఇదైతే బావుండు, ఇదైతే బావుండు అని ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో రాసుకుంటాను. బట్ మై డామినెంట్ థాట్ సేస్ దట్ సేస్ కాదు. నాకే తెలియకుండా లోపల ఏమనుకుంటున్నానంటే ఇంత హడావుడిగా, ఇంత లైఫ్ ఇంత బిజీగా ఉన్నప్పుడు ఇది చెయ్యలేను అని నాకు నేను చెప్పుకున్నా. సీరియస్‌గా 2020 రాసిన తర్వాత 2020 టు డూ లిస్ట్ ఆర్ ఎల్స్ మనకి ఇయర్ గోల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ సెడ్ టు మై సెల్ఫ్ ఎట్టి పరిస్థితుల్లో నా ఈ థాట్ ప్రాసెస్‌ని, ఈ డామినెంట్ థాట్ ప్రాసెస్‌ని చేంజ్ చేయాలి. I have to change this. I have to change my thinking. Change my thinking. మనం రాసుకున్నాం. Change your thinking and you change your life. నేను ఆ చేంజ్ చేస్తాను. దట్ అప్పుడు ఇప్పుడు బహుశా ఇయర్ గడుస్తున్న కొద్దీ బాధ్యతలు లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ ఎక్కువ అయ్యే ఉంటాయి కానీ తక్కువ అయ్యి ఉండవు. బట్ ఐ చేంజ్డ్ మై థాట్ ప్రాసెస్ అండ్ ఐ చేంజ్ యాజ్ ఎ రిజల్ట్ by the end of 2021 I could complete my PhD, and 2022 I was awarded PhD. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయ్యింది అని అంటే థాట్ ప్రాసెస్ చేంజ్ అయ్యింది. థాట్ ప్రాసెస్ లో ఏం చేంజ్ చేసుకున్నాను అని అంటే నేను దీనిని చేయగలను అనేసి అనుకున్నాను. చేయగలను అని అనుకున్నప్పుడు పిహెచ్డికి కావాల్సిన రియల్ వర్క్ ఏదైతే ఉందో దానిని ప్రతిరోజు ఎంతో కొంత చేసి కంప్లీట్ చేసేవాడిని. ఎంతో కొంత కంప్లీట్ చేయడం మూలాన మోటివేషన్ ఇంకా పెరిగి ఉంది. ఐ యామ్ చేంజింగ్ మై థింకింగ్. ఇదిగో టైం అనేది అలానే గడిచిపోతుంది. దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ పిహెచ్డి. ఒకటి కాదు 3, 4, 5 పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మనకి నిజంగా కావాలి కాబట్టి యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ అని చెప్పేసి ఐ హావ్ చేంజ్డ్ మై థాట్ ప్రాసెస్. when we think that thought process అయిపోతా అని అంటే కాదు. థాట్ ప్రాసెస్ తర్వాత యాక్షన్ షుడ్ సక్సీడ్. దానికి అనుగుణంగా యాక్షన్ కూడా ఉండాలి. ఆ యాక్షన్ చేయాలి అని అంటే నేను కూర్చుని చదవాలి, కూర్చుని రీసెర్చ్ జర్నల్స్ చూడాలి, తర్వాత పేపర్ పబ్లికేషన్స్ 2 చేయాలి. ఇలాంటివన్నీ ఎప్పుడు సాధ్యమైనవి అని అంటే యాక్షన్ ఎప్పుడు చేశాను అని అంటే నా థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకున్న తర్వాత. సో యూ హ్యావ్ టు
చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. అంతకుముందు ఇదే వర్క్, ఇంతే కష్టము, అంతకుముందు కూడా పడగలను, ఈజీగా పడగలను. కానీ ద థాట్ ఈస్ బ్లాకింగ్ మీ. అందుకే మన గురించి ఉన్న అభిప్రాయము ఇన్ దట్ మేజర్ ఏరియా ఆఫ్ లైఫ్, మీరు మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పాను. ఈజ్ దట్ డామినెంట్ థాట్ ఇన్ దట్ మేజర్ ఏరియా ఆఫ్ లైఫ్, ఈజ్ దట్ సర్వింగ్ యూ ఆర్ ఈజ్ ఇట్ హోల్డింగ్ బ్యాక్? మిమ్మల్ని ముందుకు తోస్తోందా లేకపోతే వెనక్కి నెడుతుందా? సో డామినెంట్ థాట్. అందుకని యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్ సో దట్ యూ విల్ చేంజ్ యువర్ లైఫ్. Attitude versus action. So we have to really see and feel that thought precedes action. Action కంటే ముందు మన థాట్ చేంజ్ అవ్వాలి. నేను అంతకు ముందు అనుకునేవాడిని, ఎప్పటికప్పుడు నేను ఇది అవ్వాలి అనేసి అనుకునేవాడిని, కానీ ఫస్ట్ స్టెప్ ఎప్పుడూ తీసుకునేవాడిని కాదు. I never took the first step as long as I had a negative attitude, or else I was thinking, ఇదిగో నా మైండ్ లో ఈ డామినెంట్ థాట్ ఏమని పెట్టుకున్నాను అని అంటే, నేను చాలా బిజీ ఆఫీసర్ అయితే, ఐఏఎస్ ఆఫీసర్ అయితే నేను చాలా బిజీ కాబట్టి నాకు టైం ఉండదు కాబట్టి నేను ఈ పని చేయలేను అని ఎప్పుడైతే పెట్టుకున్నానో, సో నేను ఎప్పటి వరకు ఫస్ట్ స్టెప్ తీసుకోలేదు అని అంటే, టిల్ ఐ హ్యాడ్ ఎ నెగటివ్ యాటిట్యూడ్. నేను నా థాట్ ప్రాసెస్ ని ఎప్పుడైతే చేంజ్ చేశానో, ఐ స్టార్టెడ్ థింకింగ్ పాజిటివ్లీ. when I started thinking positively, I could take action. And when I take an action, that will become my destiny. నా ఫ్యూచర్ ఇంకా పర్మనెంట్ గా 10-11 సంవత్సరాల్లో చేయలేనిది జస్ట్ 1 year లో కంప్లీట్ చేశాను. And by the year end of 2022, I am awarded PhD and లైఫ్ లాంగ్ కళ ఏదైతే ఉందో డాక్టర్ ముందు పెట్టుకోవాలి అనేది, ఇట్ హ్యాస్ బికమ్ ఎ రియాలిటీ. సో మీరు కూడా ఒక్కసారి మీ కోర్ ఏరియాస్ లో మీకున్న డామినెంట్ థాట్స్ ఏంటో ఒక్కసారి ఆలోచించండి. వాటి గురించి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఆలోచించి, ఇఫ్ యూ నీడ్ టు చేంజ్, ప్లీజ్ చేంజ్ దెమ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ రిటర్న్. మీరు కొంతమంది మంచిగా రాసుండొచ్చు, కొంతమంది రాసుండకపోవచ్చు. ఈ క్వశ్చన్ మాత్రం ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరందరూ రాసుకున్న తర్వాత దాని గురించి ఆలోచించండి. కన్సిడర్ యువర్ స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్. మీకు ఆర్థికపరమైన విషయాన్ని నేను కొంచెం ఇబ్బందికరమైనదైనా సరే నేను టచ్ చేస్తున్నాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో. మీ ఆర్థికపరమైన విషయాలలో మీ బిలీఫ్ ఏంటి? మీ గురించి మీరు ఎలా బిలీవ్ చేస్తారు? అంటే, ఆర్ యూ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మనీ? నేను ఏదైనా పని చేయాలి అని అనుకుంటే నా దగ్గర సరైన డబ్బులు లేవు అని మీరు అనుకుంటారా? ఆర్
ఆర్ యూ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్, నేను అనుకున్నంత, నాకు కావాల్సినంత డబ్బులు నాకున్నాయి అని మీరు అనుకుంటారా? మీ డామినెంట్ థాట్ ఏంటి? మీరు ఏదైనా రాసినా, రాసి పెట్టుకోకపోయినా, ఎవరైనా సరిగ్గా రాసి ఉండకపోతే వాళ్ళకి అర్థం అవ్వాలి అనేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఈ క్వశ్చన్ నాకు ఇప్పుడు ఆన్సర్ చేయనవసరం లేదు. మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మీకు మీ స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్, మీ ఆర్థిక పరమైన విషయాలలో మీ థాట్ ఏంటి? మీకు జనరల్ గా ఏమనిపిస్తుంది? నాకు కావాల్సినంత డబ్బులు ఉండవు అని అనిపిస్తుందా, లేకపోతే నాకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయి అని మీకు అనిపిస్తుందా? ఏ పని చెయ్యాలి అని అన్నా. నేను దీని గురించి ఒక 2-3 క్లాసెస్ తీసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ గా ఐ విల్ కమ్ టు ద కంక్లూజన్. నాకు కావలసినంత డబ్బులు ఉండవు అని ఎవరికైతే అనిపిస్తుందో, యు ఆర్ బ్లాకింగ్ ద ఫండ్స్, దట్ యు ఆర్ బ్లాకింగ్ ద ఫ్లో ఆఫ్ మనీ టు యూ. ఇది స్ట్రేంజ్ గా అనిపించినా, నేను అదే చెప్తున్నాను కదా, స్ట్రేంజ్ గా అనిపించినా ఇది ట్రూత్. మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే జరుగుతుంది. యద్భావం తద్భవతి మనం అనుకున్నాం. యు బికమ్ వాట్ యు థింక్ అబౌట్. మీరు మీ గురించి ఏ సందర్భంలో అయినా, ఫైనాన్స్ అయితే అందరికీ అర్థమవుతుంది అనేసి చెప్తున్నాను, ఏ సందర్భంలో అయినా సరే నాకు కావాల్సినంత డబ్బులు నా దగ్గర లేవు అని అనిపిస్తుంటే గనక మీరు మీకు రావాల్సిన డబ్బులని ఆపేస్తున్నారు, బ్యారేజ్ లాగా ఆపేస్తున్నారు. యు ఆర్ జస్ట్ హోల్డింగ్ ఇట్ బ్యాక్. ఎవరైతే నాకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయి అని అనుకుంటారో వాళ్ళు జీవితంలో చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే నాకు కావాల్సినంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి అని అనుకున్న వాళ్ళని చూడండి, వాళ్ళు మనకంటే ఎంతో కొని పెట్టేసుకుని ఉంటారు, ఎన్నో పనులు చేసుకుని ఉంటారు, బిజినెస్ లో కూడా బాగా ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. నేను నేను ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ ని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జీవితంలో చాలా చాలా విషయాల్లో ఫెయిల్ అయిన సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు రిలేషన్షిప్ లో ఫెయిల్ అవుతారు. ఐ నో మెనీ పీపుల్ హూ ఫీల్ దట్ దే ఆర్ ఫెయిల్యూర్ అండ్ దేర్ వైవాహిక జీవితం డైవర్స్ లో ఎండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళ బిజినెస్ దివాళా తీసి ఉంటుంది. వాళ్ళు ఏమి పని చేసినా, నేను దేనిలో నా చేయి పెట్టినా అది మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని వాళ్ళు అనుకోబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ గురించి వాళ్ళ డామినెంట్ థాట్ అది. ఎందుకంటే మనకి ఈ ఈక్వేషన్ తెలుసు ఏంటి? థాట్ బికమ్స్ బిలీఫ్ అండ్ బిలీఫ్ బికమ్స్ యాక్షన్. దట్ ఈస్ గోయింగ్ టు, మనము లాస్ట్ ఈక్వేషన్ ఇంకొకసారి అంతకు ముందు రాసుకున్నాము, దట్ విల్ బికమ్ అవర్ డెస్టినీ. సో ఫార్చునేట్లీ ఏంటంటే ఈ డెస్టినీని చేంజ్ చేయాలంటే, యాక్షన్స్ ని చేంజ్ చేయాలంటే, బిలీఫ్ ని చేంజ్ చేయాలంటే ముందు మన థాట్ ప్రాసెస్ ని చేంజ్ చేయాలి. మన థాట్ ప్రాసెస్ కెన్ బి చేంజ్డ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అదృష్టం ఏంటంటే, యూ కెన్ చేంజ్ యువర్ థాట్స్. మీరు మీ థాట్స్ ని చేంజ్ చేసుకోగలరు. మీరు అనుకుంటే చేంజ్ చేసుకోగలరు. నేను అనుకున్నాను, నా థాట్స్ ని చేంజ్ చేసుకోగలిగాను. ఐ కుడ్ గెట్ ఇన్ టు నా ఎగ్జాంపుల్, ఐ కుడ్ గెట్ వాట్ ఐ వాంటెడ్. టూ ఆఫెన్, చాలా సందర్భాల్లో మనము ఇలా చెప్పుకుంటూ ఉంటాం, మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం ఏమనంటే,
నేను అసలు వేస్ట్ గాడిని, నాకు వల్ల ఏ పని చేత కాదు, నేను ఏమి చేయలేను, ఇలా అనుకోవడం మూలాన ఈ థాట్ మన బిలీఫ్ అవుతుంది, బిలీఫ్ యాక్షన్ అవుతుంది. అందుకని మనం ఏమీ చేయలేకపోతున్నాం. అలా కాకుండా నేను ఒక విన్నర్ని, నేను ఏది పట్టినా నేను పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం అనుకుంటే, మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. So I want you to change your thought so that you can change the results that you are going to have in the days to come. సో ఎప్పుడైతే నేను ఎప్పుడు ఐ రియల్లీ మెస్ అప్ విత్ ద థింగ్స్ అని నేను అనుకుంటానో, నేను ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తాను, ఐ మెస్ అప్. అలా కాకుండా ఇఫ్ ఐ సే ఐ కెన్ అండ్ ఐ విల్ అకంప్లిష్ మై గోల్ అని నేను ఎప్పుడైతే అనుకుంటానో, ఐ షల్, ఖచ్చితంగా నేను నా గోల్ ని సాధిస్తాను. మనం అనుకున్నాము లాస్ట్ క్లాస్ లో, యు ఆర్ ఎ హ్యూమన్ మ్యాగ్నెట్. మీరు ఒక మానవ అయస్కాంతం లాంటి వాళ్ళు. మీరు ఏది ఆలోచిస్తే వాటినే అట్రాక్ట్ చేస్తారు. యు అట్రాక్ట్ ఓన్లీ దోస్ థింగ్స్ విచ్ యు థింక్. అందుకని చేంజ్ దిస్ థింకింగ్ ప్రాసెస్, చేంజ్ దిస్ ఫర్ పాజిటివిటీ. సో ట్రై టు యూజ్ ఓన్లీ, అందుకే పాజిటివిటీ మనకి ఇంపార్టెంట్. పాజిటివిటీ ఇంపార్టెంట్ కి ముందు క్లీన్ గా ఉండాలి. అందుకే మన ఎక్సర్సైజెస్ కూడా ఎవరిని చూసినా ప్రేమపూర్వకంగా పలకరించడం, లేకపోతే పాజిటివ్ గా ఆలోచించడం, వేరే వాళ్ళ పట్ల కొంచెం సానుభూతితో ఉండడం, జాలితో ఉండడం, హెల్పింగ్ నేచర్ తో ఉండడం, ఇవన్నీ మనము స్టెప్ బై స్టెప్ చేస్తూ వచ్చాం గత 2 నెలల నుంచి, 1.5 month నుంచి. I want you to start the day with the positive upliftment. ఇట్లాంటి క్లాసెస్ లో కానీ, ఇలాంటి క్లాసెస్ ఎలకాలం ఉండవు కదా, ఇలాంటి క్లాసెస్ ఉన్నప్పుడు వాటిలో జాయిన్ అవ్వండి. లేకపోతే గనక మీరు ప్రతిరోజు పాజిటివిటీ తోటి స్టార్ట్ చేయండి. రీడ్ సంథింగ్ పాజిటివ్. పొద్దున్నే లేచి పేపర్ చూసి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్, వీడు మోసం చేశాడు, వీడిని అలా పుట్టాడు, వీడు ఇలా చేశాడు, లేకపోతే నెగిటివ్ న్యూస్ విల్ ఓన్లీ, మనకి తెలియకుండా వీఆర్ సెండింగ్ నెగిటివ్ థాట్స్ ఇంటూ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. దానికోసం స్టార్ట్ రీడింగ్ పాజిటివ్ థింగ్స్. మీ బిలీఫ్ సిస్టమ్ ఏది చెప్తుందో అది చదవండి. స్టార్ట్ రీడింగ్ బైబిల్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ. స్టార్ట్ రీడింగ్ గీత ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మన హిందూయిజం. స్టార్ట్ రీడింగ్ ఖురాన్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్. అన్ని పాజిటివ్ గానే ఉంటాయి దాంట్లో నెగిటివ్ అనేది అసలు ఎక్కడా ఉండదు. ఆర్ స్టార్ట్ రీడింగ్ సమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. మీకు బాగా నచ్చిన సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏవైనా సరే, పాజిటివ్ పుస్తకాలు స్టార్ట్ చేయండి. వీలైతే పాజిటివ్ ఆడియో పాడ్కాస్ట్ పాజిటివ్ గా ఉన్నవి వినండి. సో యూ విల్ స్టార్ట్. అసలు మనకి నెగిటివిటీ తోటి స్టార్ట్ చేయడం కానీ, మనకి మొదట వెళ్ళేది మన థాట్స్ అన్ని మన గురించి కానీ, ప్రపంచం గురించి కానీ, పక్కన వాళ్ళ గురించి కానీ, మొత్తం ఇంకా యూనివర్స్ గురించి కానీ, నేచర్ గురించి కానీ, నెగిటివ్ థాట్స్ మైండ్ లోనికి వెళ్ళనివ్వద్దు. మనకంటే శత్రువులు అసలు లేరు, ఉండరు. మనం ఎవరిని నేను అందరితో బాగుంటాను కానీ వీళ్ళొక్కరితో బాగుండను అని మాత్రం అనుకోవద్దు.
మనకి శత్రువులు లేకుండా ఉండేలాగా చూసుకోండి. మీరు అజాత శత్రువులు అనే విషయాన్ని నమ్మండి. మీకు ఎవ్వరితో శత్రుత్వం ఉండొద్దు. పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్ విషయాలు చూడండి. పాజిటివ్ విషయాలు వినండి. మనకి ఏది పడితే అది డేలో కూడా ఏది పడితే అది వచ్చే యూట్యూబ్ షార్ట్స్ కానీ వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ అనవసరంగా ఓపెన్ చేయొద్దు. మీరు పవిత్రమైన గంగా లాంటి వాళ్ళు, దాన్ని వేరే వాళ్ళ ఫార్వర్డ్స్ దాన్ని మీ గంగని పొల్యూట్ చేయనీయకుండా కాపాడుకుంటాం కదా, అలానే మీ మనస్సు చాలా పవిత్రమైనది, చాలా పాజిటివ్ విషయాలు కలిగింది. దాన్ని వేరే వాళ్ళు ఎవరో పొల్యూట్ చేయనీయకుండా మీరు కాపలా కాస్తూ ఉండాలి. అండ్ ఆల్సో కాపలా కాయాల్సిన అవసరం లేదు. మనమే ఇప్పుడు పొల్యూషన్ దగ్గరికి మనం వెళ్ళకపోతే ఏమైతుంది, మనం పొల్యూట్ కామంతే. వీలైనంత వరకు ఈ ఫార్వర్డ్స్ కి వాటన్నిటికీ దూరంగా ఉండండి. యూజ్ యువర్ మైండ్ ప్రాపర్లీ. సో మనకి 6:20 అవుతోంది. విత్ దట్ నోట్ లెట్ మీ కంక్లూడ్ దిస్. ఐ వాంట్ యూ టు చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యూ చేంజ్ యువర్ లైఫ్. దాని గురించి మనము రాసుకున్నాము. ఈరోజు డామినెంట్ థాట్ గురించి చెప్పుకున్నాము. యాటిట్యూడ్, మనము మన క్లీన్ మెంటల్ ఫిల్టర్, యాటిట్యూడ్ అనేది మెంటల్ ఫిల్టర్ అనుకున్నాము. మన విండో క్లీన్ గా ఉంచుకోవాలనుకుంటున్నాము. దానికి మనం చేయవలసినవి చాలా చాలా విషయాలు మనం చెప్పుకున్నాము. మన డామినెంట్ థాట్ మనకి ఎప్పుడూ మనల్ని ప్రోత్సహించేదై ఉండాలి. మనం ఇది చేయగలము అనేసి మనల్ని ఉత్తేజపరిచేదై ఉండాలి. అలా చూసుకోవాలి, అలా చేసుకోవాలి, అలా ఆలోచించాలి. అలా చూసుకోవాలి, చేసుకోవాలంటే అలా ఆలోచించాలి. సో మనల్ని ఏది నథింగ్ షుడ్ హోల్డ్ us బ్యాక్. ఇట్ షుడ్ ఓన్లీ propel us to move forward. So with that note, I wish you all the very very best. ఒకసారి మీరేం రాసుకున్నారో అదంతా చూడండి. మనల్ని మన థాట్స్ ఎక్కడైనా ఆపేస్తున్నాయేమో చూడండి. వాటిని చేంజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో a note before I go. This Friday I may not be available. Friday class కి నేను రాలేకపోవచ్చు. అందుకని we will take either on Saturday or Sunday. ఈ సాటర్డే కానీ సండే కానీ ఒకరోజు క్లాస్ తీసుకుంటాను. ఫ్రైడే క్లాస్ ఉండకపోవచ్చు. ఎనీవే I will get the clarity in the days to come. Today is only Tuesday. Wednesday, Thursday లో నేను చెప్తాను. So all the best. A happy day to all of you. Namaste. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. Namaste. Thank you so much. Thank you.